హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీవాణి వంటిల్లు అండి. ఇవాళ మనం స్వీట్ కార్న్తో వడ చేసుకుందామండి. నేను తీసుకుంది ఒక 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి. 2 స్వీట్ కార్న్స్లో ఇంకొద్దిగా ఎక్స్ట్రా పక్కన పెట్టుకున్నాను. ఒక హాఫ్ కప్ బియ్యం పిండి, ఒక హాఫ్ కప్ శనగపిండి, కరేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర తీసుకుందామండి. ఇప్పుడు ఇవి కార్న్స్ వచ్చేసరికి మనం మిక్సీలో వేసుకుందామండి. మిక్సీ జార్లో లైట్గా ఆయిల్ వాటర్ ఏం వేయద్దండి. ఇదే పేస్ట్ చేసేస్తే మనకి వాటర్ ఇలా తయారవుతుందండి. ఇదిగోండి మన స్వీట్ కార్న్ ఉంది కదా, మనం పేస్ట్ చేసేసుకున్నాం కదా. స్వీట్ కార్న్ ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. బాగా మెత్తగా కాదు, బాగా హార్డ్గా కాదు, ఇలా ఉండేటట్టు పేస్ట్ చేసుకోవాలండి. ఇది మీకు ఇందాక చెప్పా కదా, లైట్గా చేసుకోవాలని. పేస్ట్ మరీ మెత్తగా కాకుండా లైట్ క్రిస్పీగా తగిలేటట్టు పేస్ట్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మిక్స్చర్ కలుపుకోవాలి. ఇదిగోండి దానికి చిటికెడు ఉప్పు వేసుకుందామండి, కారం వేసుకుందాము. అండ్ నెక్స్ట్ కొద్దిగా చిటికెడు ఉప్పు వేసేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్స్చర్, అది కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ బియ్యం పిండి ఒక హాఫ్ కప్పు అండ్ శనగపిండి ఒక హాఫ్ కప్పు అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక గారెల్ టెక్స్చర్ వచ్చే అండ్ చాట్ పౌడర్, గరం మసాలా కలిపింది ఉంది, అది వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి మనం ఇలా పిండి కలుపుకున్నాక కార్న్ మొత్తం అన్నీ కలుపుకున్నాక టెక్స్చర్ ఎలా అయితే రావాలండి. ఇలా పట్టుకుంటే గారెల ముద్ద వచ్చేలాగా ఉండాలి మనం చేయటానికి. అలా ఉంటే చాలండి. ఇదిగోండి ఆయిల్ కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వడలు వేసేసుకుందాము. మనం నానబెట్టాల్సిన పని లేదు, రుబ్బాల్సిన పని లేదు. జస్ట్ కార్న్ ఇదిగోండి వేగేటప్పుడు ఇలా ఉంటుందండి. కాసేపు అయినాక మనం తీసేస్తాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసరికి తీసేద్దాం మనం ఈ గారెలు. ఇదిగోండి మన కార్న్ వడలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి ఫైనల్లీ మన కార్న్ వడ రెడీ అయిపోయిందండి. చూడండి సూపర్ క్రిస్పీగా ఉందండి మన కార్న్ వడ. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.